అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చంద్రాయన్గుట్ట సిఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కేంద్ర ఉద్యోగాలకు ఎంపికైన 526 మంది ఆయన నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 71,000 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. పూర్తి పారదర్శక విధానంలో ఉద్యోగాలు కలిగిస్తున్నట్లు తెలిపారు. దళారుల మాట విని మోసపోవద్దని విద్యార్థులకు సూచించారు. మన యూత్ పాపులేషన్ పూర్తిగా వాళ్ళ శక్తిని ఉపయోగించుకొని భారతదేశం 2047 వచ్చే 25 సంవత్సరాల లోపల ఒక డెవలప్డ్ కంట్రీగా అభివృద్ధి చెందిన దేశంగా వికసిత్ భారత్ గా 2047 లో మనం ఎమర్జీ కావాలి. ఎమర్జీ కావడానికి దిస్ హై టైం, గోల్డెన్ టైం. ఎందుకంటే మంచి శక్తి యుక్తులు కలిగినటువంటి యువత భారతదేశంలో ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. ఈరోజు అనేకమైనటువంటి బహుళ జాతి కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు అమెరికాలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా ఇండియన్ యూత్ ఆ కంపెనీల హెడ్స్ గా ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఐటీ సెక్టార్ లో ప్రపంచాన్ని మనం శాసిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో అన్ని రంగాలలో కూడా మన దేశంలోని యువత మన యొక్క మేధస్సు ద్వారా ప్రపంచాన్ని